డిఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న సీబీఐ విచారణ డిమాండ్ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ విమర్శించారు. వేల్పూరులో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డిఎస్సీపై కోర్టు కూడా వైసీపీ వాదన సమర్థించలేదన్నారు. ప్రభుత్వం యువతకి ఇచ్చిన హామీలు అమలు చేస్తోందని, 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. గ్రామంలో ఇంటింటి ప్రచారం చేసి అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి నూతన సీసీ రోడ్ ప్రారంభించారు. మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని మీ దొంగ దీక్షలకు ఎవరు కూడా ఈరోజు మద్దతు తెలియజేసేటటువంటి పరిస్థితి లేరు. మీ రాజకీయ ఉనికి కోసం మీరు దీక్షలు చేపడతారు. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీరు చేపట్టినటువంటి దీక్షలన్నీ కూడా నిష్ఫలంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని డిఎస్సి పోస్టుల ద్వారా ఎన్ని టీచర్ నియామకాలు చేశారు మీరు? ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. మీరు దానికి మీకు అర్హత ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు ఎవరు కూడా టీచర్ నియామకాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఈరోజు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఎవరు కూడా కోర్టులకు వెళ్ళలేదు. ఈరోజు మీరు కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో ఏదో చేయాలనే తపంతో మీరు నిన్న కూడా సిబిఐ ఎంక్వైరీ వేయమంటే కోర్టు మొట్టికాయలు మొట్టినా సరే మీకు సిగ్గు లేకుండా దీక్షలు చేస్తున్నారంటే ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు? ఈరోజు కోర్టు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి.